సరే, ఆన్లైన్ పరీక్షల్లో చీటింగ్ ఎలా జరుగుతోందో ఇప్పుడు లోతుగా చూద్దాం. ప్రాక్టర్ అంత గట్టిగా చూస్తుంటే చీట్ చేయడం ఎలా సాధ్యం? ఇదే అసలు ప్రశ్న. ఈ టెక్నాలజీ మోసాలను ఆపడానికే ఉంది. కాని అది నిజంగా ఆపగలుగుతోందా? దీన్ని దాటవేయడానికి ఒక రహస్య పద్ధతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం వ్యవహారం పరీక్షకు చాలా ముందే మొదలవుతుంది. చాలా సీక్రెట్గా ప్లాన్ చేస్తారు. ముందుగా వాళ్ల కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేస్తారు. ఈ సాఫ్ట్వేర్ ప్రాక్టరింగ్ సిస్టమ్ కంట పడకుండా తన పని తాను చేసుకుపోతుంది. పరీక్ష మొదలవ్వకముందే బయట ఉన్న సహాయకుడికి కంప్యూటర్ యాక్సెస్ ఇచ్చేస్తారు. ఇక పరీక్ష మొదలయ్యాక అసలు కథ మొదలవుతుంది. అప్పుడేం జరుగుతుందంటే, చూసారా, ఇక్కడే ఉందసలు మతలబు. ప్రాక్టర్కొకలా, నిజానికి మరోలా కనిపిస్తుంది. రిమోట్ సహాయకుడు ప్రశ్నలు చదివి సమాధానాలు గుర్తించి అన్నిటినీ పూర్తి చేస్తాడు. అంటే ఇవి మామూలు ట్రిక్కులు కాదనమాట. దీని వెనక పెద్ద టెక్నాలజీనే ఉంది. ఇలాంటి పద్ధతుల వల్ల ఆన్లైన్ సర్టిఫికేషన్ల విశ్వసనీయతకే పెద్ద దెబ్బ. అంటే మన డిజిటల్ ప్రపంచంలో నమ్మకం, గుర్తింపు అనే వాటిపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కేవలం పరీక్షల గురించే కాదు, మన ఆన్లైన్ జీవితంలోని ప్రతి అంశానికి వర్తిస్తుంది.